అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దంటు మైండ్ మాస్టరీ. ప్రతి మనిషి కూడా తనకున్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక సమయం సరిపోవట్లేదు, సమయం ఎలా గడపాలి, సమయాన్ని వృధా చేస్తున్నాం అనే భావంతో చాలామంది రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు. కొంతమంది లేజినెస్ వల్ల కానీ, వేరే ఆలోచన వల్ల కానీ, లేటుగా పడుకోవడం వల్ల కానీ పొద్దున్నే లేవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అటువంటి వాటిని అధిగమించాలంటే మనం ఉదయం 5 గంటలకి లేవడం అలవాటు చేసుకోవాలి. అంటే 5 AM క్లబ్లో మనం జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అవ్వాలి అంటే మనం కొన్ని ఆలోచనల్ని, కొన్ని నియమాలని మనం పాటించాలండి. అంటే ఫస్ట్ది నేను కొన్ని పాయింట్లు చెప్తాను, దానికి సంబంధించి. ఫస్ట్ది స్వీయ నియంత్రణ. అంటే మనకు ఉదయం 5 గంటలకే లేవడం వల్ల మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, రోజంతా ప్రశాంతంగా ఉండడం, రోజువారీ చేసే పనులన్నిటి మీద మంచి పట్టు సంపాదించడం అనేది జరుగుతుందండి. ఈ 5 గంటలు పొద్దున్న 5 గంటలకే లేవడం అనే కాన్సెప్టు వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే 20-20-20 రూల్. అంటే మొదటి 20 నిమిషాలు మనం వ్యాయామానికి కేటాయించాలి. వ్యాయామం చేసి వర్కౌట్, ఎక్సర్సైజ్. అంటే మనకి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం కొంత వర్కౌట్ చేసుకుని వ్యాయామం చేసి మన ఆరోగ్యాన్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. తర్వాత 20 నిమిషాలు ధ్యానం, సెల్ఫ్ టాక్, జర్నలిజం మీద పెట్టుకోవాలి. ధ్యానం మీద మనం ఫోకస్ చేయగలిగితే, కొద్దిసేపు ధ్యానం మీద ఫోకస్ చేయగలిగితే మన ఆలోచన విధానమే మారిపోతుంది. తర్వాత సెల్ఫ్ టాక్ అంటే మనం ఏ విధంగా మనం ఈ రోజుని ముగించాలి, నిన్నటి ప్రోగ్రెస్ ఏంటి, నిన్న ఎంతవరకు వచ్చింది, ఈవేళ దానికి కంటిన్యూషన్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పనిలో ఎంతవరకు సక్సెస్ ఉంది అనే దాని గురించి సెల్ఫ్ టాక్ అనే దాన్ని మనం ఒకటి అవలంబించాలండి. తర్వాత జర్నల్స్ రాసుకోవాలండి. జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం చేసాం, మన ఆలోచన విధానం, మన మైండ్లో వచ్చే ప్రతి ఆలోచన విధానాన్ని మనం ఒక బుక్ మీద పెట్టి జర్నల్స్ అనే విధంగా మనం రాసుకోవాలి. తర్వాత డిస్టార్షన్ అంటే మనం కొన్ని వాటిని దూరం పెట్టాలండి. సోషల్ మీడియా, మొబైల్, ఈ రెండింటిని కూడా మనం దూరం పెట్టి మన గోల్స్ మీద మనం ఫోకస్ చేయాలి. అప్పుడే మనకి విజయం అనేది దొరుకుతుంది. అలాగే సాధారణ అలవాట్లు, అసాధారణమైన ఫలితాలు. 4 సాధారణ అలవాట్లు, అసాధారణమైన ఫలితాలు అంటే రోజువారీ జీవితంలో చిన్ని మార్పులు చేసుకుని చిన్న అలవాట్లని, అంటే 1%, ఎవ్రీడే చేంజ్ 1% అనే కాన్సెప్ట్ మీద మనం కొన్ని అలవాట్లని రోజువారీ అలవాట్ల కింద కొన్ని వాటిని మార్చుకుంటే కనుక మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేజినెస్ అవ్వచ్చు, వేరే వాటిని ఏవైనా సరే మార్చుకుంటే కనుక మనకి సక్సెస్ అనేది ఈజీగా వస్తుందండి. అలాగే మనం గోల్స్ మీద ఫోకస్ చేయాలి ఎక్కువ. తర్వాత మీ జీవితానికి మీరే నాయకులు. అంటే మన జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం, వాటన్నిటి మీద మనం ఫోకస్ చేసి మనల్ని మనమే లీడ్ చేయాలి. మన రోల్ని మనమే లీడ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం సక్సెస్ బాటన వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మనిషి కూడా టైము లేదు అనే భావనని విడిచిపెట్టి, మీరు 6 గంటలు లేచేవాళ్ళు అయితే 5 గంటలు లేవండి. 7 గంటలు లేచేవాళ్ళు అయితే 5 గంటలు లేవండి. మీకు 6 గంటలు లేచే వాళ్ళకి గంట మిగులుతుంది, 7 గంటలు లేచే వాళ్ళకి 2 గంటలు మిగులుతుంది, 8 గంటలు లేచే వాళ్ళకి 3 గంటలు మిగులుతుంది.
ఒక రోజులో 1 గంట నుంచి 3 గంటలు 4 గంటలు మీకు అదనంగా కలిసి వస్తుంది. 5 గంటలు లేవడం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో సక్సెస్లో మీరు ముందున్నట్లు లెక్క. సక్సెస్ మీరు ఏం చేయక్కర్లేదు. 5 గంటలు లేవడం అలవాటు చేసుకుంటే ఒక 42 రోజులు మీ జీవితంలో మీకు ఏ పనున్నా లేకపోయినా, పని లేదు అని పడుకోకండి. ఏ పనున్నా లేకపోయినా 5 గంటలకే ఒక 42 రోజులు లేచి కూర్చోండి. ఏదో బుక్ చదవడం, ఏదో చేయడం. ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని విషయాల మీద ఫోకస్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, బుక్స్ చదవడం, తర్వాత ఏదైనా నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే కనుక మీ జీవితంలో మీరు సక్సెస్ని అందుకోవడానికి ఎంతైనా అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.